మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ చూస్తున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. ఈరోజు దిల్సుఖ్ నగర్ సాయిబాబా మందిర దర్శనం జరిగింది. అందరికీ కూడా ఈ సాయిబాబా యొక్క ఆలయాన్ని ఈ పవిత్రమైన రోజున చూపించాలనే ఉద్దేశంతో నేనే స్వయంగా వీడియోస్ తీసి మీ ముందర ప్రజెంట్ చేస్తున్నాను. ఈ ఆలయం రాను రాను చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అనేది కొత్తగా కట్టడం జరిగింది. ఈ షాపింగ్ కాంప్లెక్స్లో మనకేంటంటే ప్రసాదం కౌంటర్ ఒకటి ఉంది. అలాగే బాబా యొక్క పుస్తకాలు, తర్వాత బాబాకి పూజా సమయంలో వాడిన వస్త్రాలు అవన్నీ కూడా సేల్స్కి అక్కడ పెట్టారు. బాబా యొక్క పూజా కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ బాబా మందిరంలో కూడా చాలా కొన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నది కూడా ఒక చిన్న మందిరంలో బాబాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి చిన్న అద్దం రూమ్ ఛాంబర్ లాగా కట్టి ఆ ఛాంబర్లో సీతారాముల సమేత సాయిబాబాని పెట్టడం జరిగింది అక్కడ. సో ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఇంకొద్దిగా ముందుకి వెళ్ళినట్లయితే మనకి బాబా యొక్క పూర్తి దర్శనం అనేది లభిస్తుంది. ఇక్కడ మనకి ఈ ధుని యొక్క ఈ గదిలో మనకేంటంటే దత్తాత్రేయ స్వామివారి పాదుకలు, తర్వాత షిరిడి సాయినాథుని యొక్క పాదుకలు ఇక్కడ ఉంటాయి. సో భక్తులందరూ ఈ ఛాంబర్ నుంచి ప్రారంభించి వరుసగా ఒకరి వెనక ఒకరు వెళుతూ బాబా యొక్క దర్శనం చేసుకుంటూ ఉంటారు. చాలా దివ్యమైన దర్శనం ఈరోజు, చాలా బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. అలాగే చక్కటి పులిహోర, లడ్డు ప్రసాదాన్ని కూడా ఆరగించడం జరిగింది. అలాగే చక్కగా అక్కడ చాలామంది యువత కూడా బాబా వైపు మొగ్గు చూపుతున్నారు. అందరూ కూడా ధ్యానంలో మునిగి ఉన్నారు. అలాగే ఇంకొక ప్రక్కన అంటే మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు డోరు పక్కన ఈ రకంగా బాబావారి విగ్రహం అది ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతిదీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్, చాలా బాగుంది ఇక్కడ. వీలైతే దిల్సుఖ్ నగర్ సాయిబాబా మందిరాన్ని దర్శించండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.